సో మాధవి గారు అనగానే మిర్చి మాధవి గారు అసలు మిమ్మల్ని చూడగానే క్వశ్చన్ అడగకుండా రిపీటెడ్ యాంకర్స్ రిపీటెడ్ షోస్లో అడిగినా కూడా మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు. సో మిర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండలేం. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి? యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో. అంత పెద్ద స్టార్, నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అనమాట. ఓకే. అసలు ఇంత 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు అసలే పడుకొని ఉండి ఇంకా ఇలా ఏదో దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు. అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తారు. డబ్బులు తీసుకుని ఇలా చెప్పారనమాట. ఏం చెప్తున్నారు సరే ఓకే అని ఇలా. కాకపోతే అది చాలా అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు ఒక గౌరవం ఉంటుంది నాకు. ఎవరన్నా కానీ భయపడను. భయం ఎందుకు? మనం దొంగతనం చేస్తే భయపడాలి, అది కూడా భయపడతారులేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట. అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ ఎ రీజన్. చిరంజీవి గారితో ఈ బోలా శంకర్ చేసినప్పుడు కూడా వీ డిడ్ ఫర్ 2-3 days చేసాం. అంటే వాళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే డెఫినెట్లీ ఒక ఆరా ఉంటుంది వాళ్ళలో. సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి, హస్బెండ్ గురించి చాలా మంది మీకు పెళ్లి ఈడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి. అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు. లేదు అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అంతెందుకు. కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మనలో ఒక పార్ట్ కదా. నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూసాను. ఒక అమ్మాయి 4-year-old కిడ్ని చంపేసిందంట, తన ఓన్ సన్ని. అంటే నాకు అనిపిస్తుంది అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు. బట్ నాకు ఎలా అంటే ఎంత తేడా ఉందో. ఇట్ ఆల్